మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి, ఆదివాసులను కాపాడాలి, అడవులను కాపాడాలని చెప్పేసి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఓయూ విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి ప్రజా సంఘాలు వాళ్ళు కోరుతూ ఉన్నారు, మళ్ళీ మీరు తాజాగా ఈ డిమాండ్ పెట్టడం వెనుకల కారణం ఏంటి? మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, దాదాపుగా ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు శాంతి చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్కు జరుగుతూ ఉంది, శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సిరియా ఉంది, ఇంకోటి పక్కకు అది గాజా ఉంది, దాంట్ల మధ్య శాంతి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహాభారత యుద్ధంలో కూడా కౌరవుల కాండవులకు యుద్ధం జరిగినప్పుడు కూడా అర్జునుడు శాంతి చర్చలకు వెళ్ళినాడు. రామాయణ యుద్ధం జరిగినప్పుడు కూడా రామాయణములు కూడా శాంతి చర్చలు జరిగినవి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైతే మీరు మొట్టమొదటిసారిగా కాగర్ అనే పేరు మీద ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనవరిలో మొట్టమొదటి 6 నెలల పాపను చంపినటువంటి చరిత్ర ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే మీరు వచ్చినటువంటి యుద్ధం ఆదివాసుల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆదివాసులు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు దాదాపు వాలి సిగ్గుల నుంచి మొదలుకుంటే, ఏకలవ్య నుంచి మొదలుకుంటే, ఏదైతే మనము బిర్సముండ నుంచి మొదలుకుంటే, రామ్జీగోండ్ నుంచి మొదలుకుంటే, కొమరం భీం నుంచి మొదలుకుంటే, అల్లూరు సీతారామరాజు నుంచి మొదలుకుంటే, ఆ మాన్యంలో ఎవరు వేయినటువంటి వాళ్ళ ప్రాంతాన్ని ఎవరైనా వచ్చి దాన్ని అక్పై చేస్తుంటే వాళ్ళు నిలబడి కొట్లాడి పోరాటం చేసినటువంటి చరిత్ర. అట్లాంటి ప్లేసులకు వాళ్ళ అనుమతి ఉంటేనే వాళ్ళు అక్కడికి వెళ్ళవలసినటువంటి ఉంటుంది. కానీ ఈరోజు ఆ ప్రాంతంలో ఏదైతే కొన్ని లక్షలాది కోట్లు విలువ చేసినటువంటి ఖనిజ సంపదలు అక్కడ ఉన్నాయంటని చెప్పి అక్కడ వాళ్ళను విచక్షణారహితంగా కాల్పులు జరిపి బాంబులు వేసి వాళ్ళని అక్కడ చంపేస్తూ ఉంటే మొత్తం యావత్ ప్రపంచమంతా మానవ లోకమంతా మనతో దృక్పథంతో శాంతి చర్చలు జరగాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాయి. కానీ ఏదైతే ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మొత్తం విప్లవ సంఘాలతో పాటుగా ఇప్పుడు విద్యార్థి లోకం కూడా కలిసి వస్తున్నది శాంతి చర్చలు జరపాలంట నేను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు నాయకులు కానీ పొలిటికల్ పార్టీలు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మీ పార్టీల తరఫున కూడా శాంతి చర్చలు జరపాలంటే మీరు కూడా పంపాలని మేము విన్నవించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమం అనేది ఇది ఆర్థిక సామాజిక కోణంలో జరుగుతున్నటువంటి పోరాటం. అదేవిధంగా రైతాంగానికి వ్యవసాయానికి ఒక ఇరుసులాగా ఉన్నటువంటి విప్లవానికి సంబంధించినటువంటిది. ఇది మన భారతదేశం కూడా వచ్చినటువంటి కూడా పోరాటం ఏ విధంగానంటే గిరిజనుల భూ పోరాటం గురించి జరిగినటువంటిది. ఇది పశ్చిమ బెంగాల్లో నక్సల్బారి గ్రామంలో జరిగినా కూడా అదే భూ పోరాటమే జరిగింది. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి శ్రీకాకుళంలో కూడా భూ పోరాటమే జరిగినటువంటి సంఘటన. మరి దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా మేము వీళ్ళను మొత్తము మా దగ్గర లక్షలాది సైన్యం ఉందంటే నేను వచ్చి మొత్తం మేము ఎన్కౌంటర్ చేసి చంపేస్తామనంటే ఇది ఎంతవరకు సమంజసం? ఆర్టికల్ 21 ప్రకారంగా ఎంత నేరస్తులైనా బతికుండడానికి ఒక హక్కు ఉన్నది, అది రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి మీరు ఆ రాజ్యాంగబద్ధంగానే 21 ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా వాళ్ళకి జీవించే హక్కు మీరు కలిగించాలి, శాంతి చర్చలు జరపాలి. అదేవిధంగా ఆదివాసుల యొక్క మాన్య ప్రాంతానికి వెళ్ళాలంటే ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి 6వ షెడ్యూల్ 5వ షెడ్యూల్ ప్రకారంగానే వాళ్ళ అనుమతి ఉంటేనే మీరు లోపలికి వెళ్ళాలి. వెంటనే మీరు ఇప్పుడు ఆదివాసుల ప్రాంతంలో ఉన్నటువంటి బలగాలందరినీ వెనుకకు తీసుకొని మీరు శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.